హాయ్, బిగినర్స్ ఎవరైనా సరే క్రియేటిన్ తీసుకోవాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ క్రియేటిన్ తీసుకోవాలనేది కన్ఫ్యూజన్. ఎందుకంటే మనకి మార్కెట్లో క్రియేటిన్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతుంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతుంది. రిమైనింగ్ అన్ని క్రియేటిన్తో పోల్చుకుంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. బట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ మీద మనకి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ అన్ని ఆర్టికల్స్లో కూడా క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీకు మజిల్ రికవరీ అవుతుందని, మీ మజిల్ అనేది డెవలప్ అవుతుంది అని ప్రూవ్ చేశారు. అండ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ మీద చాలానే రీసెర్చ్ ట్రయల్స్ కూడా జరిగాయి. మీరు ఎవరైనా హెల్త్ ప్రొఫెషనల్స్ని అడిగినా సరే క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది ఫర్ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం సజెస్ట్ చేస్తారు. మరి రిమైనింగ్ ప్రొడక్ట్ సంగతి ఏంటి అంటే ఇట్స్ అ మార్కెట్ స్ట్రాటజీస్. ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ క్రియేటిన్ తీసుకోవడం వల్ల మీకు మజిల్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది, మీకు రికవరీ ఫాస్ట్గా అవుతుంది, మీకు ఈజీగా అబ్జార్ప్షన్ అయిపోతుంది అని చెప్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్తో పోల్చుకుంటే రిమైనింగ్ ఏ క్రియేటిన్ కూడా మీకు ఫాస్ట్గా రికవరీ అవుతుందని, మీకు మజిల్ ఫాస్ట్గా పెరిగిపోతుందని, లేదా ఈజీగా అబ్జార్ప్షన్ అయిపోతుందని ఏ ఆర్టికల్ కూడా ప్రూవ్ చేయలేదు. సో మీరు ఎప్పుడైనా క్రియేటిన్ తీసుకోవాలనుకుంటే జస్ట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకోండి. దట్స్ ఎనఫ్.